ओम शांति। सभी बाबा के आकार मीठे बच्चे अमृत वेले का समय बहुत बहुत अच्छा है। मीठे बच्चे अमृत वेले का समय बहुत बहुत अच्छा है। इसीलिए सवेरे सवेरे उठकर एकांत में बैठ बाबा से मीठी मीठी बातें करो। బాబా అంటున్నారు మధురమైన పిల్లలు అమృత వేళ సమయము చాలా చాలా మంచిది, కాబట్టి అమృత వేళ లేచి ఏకాంతంలో కూర్చొని బాబాతో మధురాతి మధురంగా మాట్లాడుతుంది। प्रश्न, कौन सी नॉलेज निरंतर योगी बनने में बहुत मदद करती है? ఇటువంటి జ్ఞానము నిరంతర యోగులుగా అవ్వడంలో చాలా సహయోగం చేస్తుంది। कौन सी नॉलेज निरंतर योगी बनने में बहुत मदद करती है? ఇటువంటి జ్ఞానము నిరంతర యోగిగా అవ్వడానికి చాలా సహయోగం చేస్తుంది। उत्तर, ड्रामा की। जो कुछ बीता ड्रामा की भावी, जरा भी स्थिति हलचल में न आए, भल कैसी भी परिस्थिति हो, अर्थक्वेक हो जाए, धंधे में घाटा पड़ जाए, लेकिन जरा भी संशय पैदा ना हो, इसको कहते हैं महावीर। బాబా ఏమంటున్నారు, ఏ జ్ఞానం మనకి సహయోగం చేస్తుంది యోగిగా అవ్వడానికి అంటే, బాబా అంటున్నారు డ్రామా యొక్క జ్ఞానం కదా। అంటే డ్రామాలో ఏది జరిగినా సరే, డ్రామా ఫిక్స్ కదా, ఆల్రెడీ తయారు చేయబడి ఉందన్నమాట। డ్రామాలో ఏది భవిష్యత్తు ఉంటే అదే జరుగుతుంది। మరి కొంచెం కూడా మీ స్థితిలో అలజడి అనేది రాకూడదు। ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే, భూకంపాలు వచ్చినా, వ్యాపారాలలో నష్టం చేకూరినా, కొంచెం కూడా సంశయం అనేది రాకూడదు। అలా ఉన్నప్పుడే మిమ్మల్ని మహావీర్ అని చెప్పేసి చెప్తారు। अगर ड्रामा की यथार्थ नॉलेज नहीं है तो आंसू बहाते रहेंगे। निरंतर योगी बनने में ड्रामा की नॉलेज बहुत मदद करती है। ఒకవేళ కనుక డ్రామా యొక్క జ్ఞానం యథార్థమైన జ్ఞానం లేదు అని అంటే, బాబా అంటున్నారు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు। నిరంతర యోగులుగా అవ్వడంలో డ్రామా యొక్క జ్ఞానము చాలా మీకు సహయోగం చేస్తుంది। आज का गीत है ओम नमः शिवाय। ఓం నమ శివాయ। ఓం అంటే నేను ఆత్మ, నమ శివాయ శివ పరమాత్మ బాబాకి నమస్కారం చేస్తున్నాను। अच्छा, ओम शांति। बच्चे अब अच्छी रीति समझते हैं पतित दुनिया का अब अंत हो रहा है। బాబా ఏమంటున్నారు, పిల్లలు ఇప్పుడు చాలా చక్కగా అర్థం చేసుకుంటున్నారు ఏంటి, పతిత ప్రపంచం యొక్క అంతం జరిగేదే ఉంది ఇప్పుడు। पावन दुनिया की आदि हो रहा है, यह सिर्फ तुम बच्चे ही जानते हो। మరి పతిత ప్రపంచం అంతమవుతుంది అంటే పావన ప్రపంచం యొక్క ఆది కూడా జరిగి తీరుతుంది। ఈ విషయాలన్నీ బాబా పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు అంటున్నారు బాబా। और बच्चों को ही यह डायरेक्शन व श्रीमत मिलती है, कौन देते हैं? పిల్లలకి అర్థమవుతుంది, మన పిల్లలకి శ్రీమతము లేదా డైరెక్షన్ కలిపి బాబానే కానీ ఆజ్ఞ, बाबा की जो श्रीमत है वही आज्ञा है। ये सब किनको मिलते हैं? केवल बच्चों को ही प्राप्त होता है। सिर्फ तुम बच्चे ही जानते हो और बच्चों को ही यह डायरेक्शन व श्रीमत मिलती है। कौन देते हैं? ఎవరిస్తారు మనకి డైరెక్షన్ ని? ఊంచితే ఊంచు భగవాన్।
समझाते रहते हैं कि पतित से पावन बनना है। यह नॉलेज तुम्हारे लिए है और तो सब పతిత है। బాబా మనకి ఏం అర్థం చేయిస్తున్నారు, మీరు పతితుల నుంచి పావనులుగా కావాలి. ఈ జ్ఞానం మీ గురించే, ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ కూడా పతితులుగానే ఉన్నారు. यह पतित दुनिया विनाश जरूर होनी है। पतित कहा जाता है विकारी को। बाप समझाते हैं कि तुम जन्म जन्मांतर एक दो को दुख देते आए हो, इसीलिए तुम आदि मध्य अंत दुख पाते हो. పతితులు అని ఎవరిని అంటారు? వికారి ఆత్మల్ని చెప్తారనమాట. అయితే బాబా అర్థం చేయిస్తున్నారు, జన్మ జన్మాంతరాలు పరస్పరంలో ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ వచ్చారు. అందుకనే మీరు ఆది మధ్యంతం దుఃఖాన్ని పొందుతూ వచ్చారు. क्या कहते, जो देते हैं वो ही पाते हैं. आप सुख देंगे तो सुख मिलेगा, शांति देंगे तो शांति मिलेगी. फिर ऐसे दुख देंगे तो दुखी मिलेगा ना. మరి దుఃఖాన్ని ఇచ్చారు కాబట్టి దుఃఖాన్ని పొందుతూ వచ్చారంటున్నారు బాబా. एक तो को पतित बनाते हो, पुकारते भी हो कि हे पतित पावन. पुकारते भी है कि हम पतित है, परंतु बुद्धि में पूरा बैठता नहीं है. అంటే ఒకరికొకరు అన్నమాట వికారాల్లోకి పడేసుకుంటూ వెళ్ళారు, పతితులుగా అయిపోతూ వచ్చారు. పిలుస్తారు, మేము పతితులమైపోయాము, పతిత పావన రండి అని చెప్పడం వరకే, కానీ నిజంగా బుద్ధితో అర్థం చేసుకోరు అంటున్నారు బాబా. पुकारते भी है कि हम पतित है, परंतु बुद्धि में पूरा बैठता नहीं है. कहते भी है पतित पावन आओ, परंतु फिर भी पतितपना छोड़ते नहीं है. अभी तुम समझते हो सारी बात है पावन बनने की, यह समझाने वाला भी तो कोई चाहिए. ఓ పతిత పావన అని పిలుస్తున్నారు కదా, అయినా మళ్ళీ మరి పతిత పావన బాబా వచ్చారు, పవిత్రంగా ఉండండి అని చెప్తారు. అయినా వికారాలు విడిచిపెట్టరు. మీరు అర్థం చేసుకుంటున్నారు, ఈ విషయాలన్నీ పావనంగా అవ్వడానికి చెందినవి. ఇది అర్థం చేయించే వారు కూడా ఎవరొకరు కావాలి కదా. क्योंकि हम अपने आप तो नहीं समझ सकते, इसलिए समझाने वाले भी चाहिए. समझाने वाला है ही एक, बाकी ये जो गुरु लोग हैं ये किसी को पावन नहीं बना सकते. మరి అర్థం చేయించేది ఎవరు? బాబా ఒక్కరే అన్నమాట. ఇంకెవరైతే దేహదారి గురువులు ఉన్నారో వీరందరూ కూడా ఎవరు కూడా పావనంగా ఎవరిని తయారు చేయలేదు. पावन भी सिर्फ एक जन्म के लिए नहीं, जन्म जन्मांतर के लिए बनना है. तुम्हारे में भी जो ज्ञानवान है वे पीके होते, ड्रामानुसार वह नूंद है. तुम्हारे में भी महावीर बना चाहिए. బాబా పిల్లల్లో జ్ఞానవంతులు. బాబా ఈరోజు జ్ఞాని పిల్లల్ని గుర్తు చేస్తున్నారు. జ్ఞానవంతులు చాలా ఫాస్ట్ గా వెళ్తారంటున్నారు. మరి మీకు తెలుసు అన్నమాట, డ్రామానుసారంగా అన్ని కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. మీరు కూడా మహావీరులుగా ఉండాలి అంటున్నారు బాబా. ఆయగా బాప్కి యాదమే रहने. మరి ఆ మహావీరత్వం అనేది ఎలా వస్తుందంట? बाबा एक स्मृति. बाबा ने आज क्वेश्चन में बताया था ना, ड्रामा का ज्ञान ये बहुत मदद करता है. तो कोई भी परिस्थिति आए, अर्धक्वेक आए, धंधे में कोई घाटा भी पड़ जाए, कुछ भी हो जाए, लेकिन हमें महावीर रहना है, डरना नहीं चाहिए కదా. మా ఇలాగే రకరకాల రూపాలు తీసుకొని వస్తుంటుంది అనమాట. భూకంపాలు వస్తాయి, లేకపోతే దివాలా తీసేస్తారు వ్యాపారాలలో, చాలా అన్నమాట నష్టం కలుగుతూ ఉంటుంది, ఎన్నో సమస్యలు వస్తాయి. కానీ బాబా అంటున్నారు మహావీరులుగా ఉండాలి. అయితే మహావీరులుగా ఎప్పుడు ఉంటారంట? బాబా యొక్క స్మృతిలో ఉంటాయి. बाप बहुत अच्छी रीति बैठ समझाते. जैसे बाबा कहते हैं कि सवेरे उठकर याद करो, वह समय बहुत सुंदर है याद करने का, जिसको प्रभात कहा जाता है. దాని గురించి సమయం కూడా బాబా చెప్తున్నారు. ఏ సమయంలో గుర్తు చేయాలంటే బాబాని? అమృత దాన్ని ఏమంటారు? ప్రభాతము అంటారు కదా. చూడండి, పూర్వకాలంలో ప్రభాత పేరి అని చెప్పేసి ఆ నగర సంకీర్తన చేసేవారు అనమాట. ఉదయమే అమృత వేళ తెల్లవారుజామున ఏం చేసేవారు? అందరూ సైలెన్స్ గా భజన చేసుకుంటూ
కదా, భగవన్ నామస్మరణ చేసుకుంటూ వీధులు వీధులు తిరుగుతూ ఉండేవారు. ఇట్లా బాబా అంటారు ప్రభాత సమయం చాలా మంచిది. भक्ति मार्ग में भी कहते हैं राम सिमर प्रभात मोरे मन। वह समय बहुत सुंदर है याद करने का, जिसको प्रभात कहा जाता है। भक्ति मार्ग में भी कहते हैं राम सिमर प्रभात मोरे मन। बाप भी कहते हैं सवेरे उठ बाबा को याद करो तो बड़ा मजा आएगा। భక్తి మార్గంలో చెప్తారు ఏ మనసా నువ్వు ఉదయాన్నే లేచి రాముని పరమాత్మని గుర్తు చేయని చెప్పేసి. మరి ఆ సమయం చాలా అందంగా ఉంటుంది, చాలా మజా వస్తుంది లేచి కూర్చుంటే అంటున్నారు. బాప్ కి యాద్ మే బైఠ్ యహీ ఖ్యాల్ కర్నా చాహియే కి कैसे किसी को समझाए। లేచి కూర్చుని ఏం ఆలోచించాలంట, ఎలాగా ఈ జ్ఞానాన్ని వేరే వాళ్ళకి అర్థం చేయించాలి, దీని గురించి ఆలోచించాలి. अमृत वेले का वायुमंडल बड़ा शुद्ध रहता है। दिन में तो घोर का धंधा रहता है। रात को 12 बजे तक तो विकारी वायुमंडल रहता है। साधु संत भक्त आदि सब भक्ति भी प्रभात को करते हैं। అయితే బాబా ఏమంటున్నారు, అమృత వేలైతే శుద్ధమైన వాతావరణం ఉంది కదా. ఇంకా రోజంతా అంతా చూడండి మీకు పని ఏదో ఒకటి ఉంటుంది కదా, వ్యాపారాలని పనులని ఏదో ఒకటి ఉంటాయి. రాత్రి 12 వరకు అయితే వికారి వాతావరణం ఉంటుంది. సాధు సంతులు భక్తులు వీళ్ళందరూ కూడా భక్తి ఎప్పుడు చేస్తారంట, ప్రభాత సమయంలో లేచి చేస్తారు. यूं तो याद दिन में भी कर सकते हैं। धंधे में भल रहे बुद्धि का योग, जिस देवता का पुजारी होगा उनके पास होगा, परंतु ऐसा किसी का रहता नहीं है। మనము అదే సమయంలో చేయాలి అలా కూడా లేదు. బాబా అంటారు ఎప్పుడైనా రోజంతట్లో కూడా బాబాను గుర్తు చేయొచ్చు. అయితే వ్యాపారాల్లో కూడా ఉండండి, బుద్ధి యోగం దాంతో ఉంటుంది కదా. ఎంత వ్యాపారం చేసుకుంటున్నా ఏ దేవతనైతే మీరు పూజిస్తారో, అంటే ఏ దేవతల యొక్క పూజారులు ఉంటారో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తారు కదా. కానీ ఇక్కడ బాబా అంటారు అలా ఉండదు. భక్తి మార్గమే సిర్ఫ్ దర్శన్ కే లియే మెహనత్ కర్తే, मिलता कुछ भी नहीं। उनको भी भक्ति करते करते तमो प्रधान बनना ही है। ఎంత భక్తి మార్గంలో ఎంత మీరు ప్రయాస చేసినా ఏముంటుందంట, భగవంతుడి దర్శనం కలిగితే బాగుండు, సాక్షాత్కారం అయితే బాగుండు కదా, అదే ఆశ ఉంటుంది. మరి వాళ్ళు కూడా చూడండి ఇప్పుడు అంటే అంతకన్నా ఇంకేం దొరకదు. వాళ్ళు కూడా భక్తిని చేస్తూ చేస్తూ తమ ప్రధానంగా అయిపోవాల్సింది. भक्ति मार्ग में भी शिव पर बलि चढ़ाते हैं, जिसको काशी कलवट कहते हैं। शिव को याद करते करते कुएं में कूद पड़ते हैं, शिव के ऊपर बलि चढ़ाते हैं। वह है भक्ति मार्ग की बलि। కాశీ కల్వట్ అంటారు చూడండి, అంటే కాశీలో ఒక కత్తుల బాగుండేదన్నమాట. ముందు ఎవరైనా బలిదానం చేసుకోవాలి, ప్రాణత్యాగం చేసుకోవాలంటే అందులో దూకేసేవారు అన్నమాట. మరి బాబా అంటున్నారు ఇక్కడైతే శివుడి యొక్క స్మృతిలో ఉంటూ దాంట్లో దూకేస్తారు, ఆ నుయ్యిలోకి దూకేస్తారు, శివుడి పైన బలిహారం అవుతారు. అదంతా భక్తి మార్గం యొక్క బలిహారము. यह है ज्ञान मार्ग की बलि, वह भी मुश्किल यह भी मुश्किल। భక్తి మార్గ में इससे कुछ फायदा नहीं है। మరి జ్ఞాన మార్గంలో బలి అంటే, జ్ఞాన మార్గంలో ఎలా బలిహారం అవుతారు, 21 జన్మ ప్రాప్తి బాబా బలిహారం తన్మన్దంతోటి. ఇంకా బాబా ఏం చెప్తారు ఇక్కడ ఎలా బలిహారం అవుతారు మీరు, ఫస్ట్ అన్నిటికన్నా బాబా ఏమంటారు, బలి చడావు మేపలు, నేను నాది నా ఇల్లు నా పిల్లలు నాది నాది అనేది బలిహారం కదా, దేహభాగంగా बलि चढ़ाना है। तो ये भी मुश्किल है वो भी मुश्किल है। भक्ति मार्ग में इससे कुछ फायदा नहीं। यह जैसे आत्मा अपने शरीर का घात करती है, यह कोई क्या नहीं है। అంటే బాబా ఏమంటున్నారు ఇక్కడ, ఆత్మ తన శరీరాన్ని అంటే జీవఘాత చేసుకుంటూ ఉంటారు చూడండి. కొంతమంది వాళ్ళని వాళ్ళు చంపేసుకుంటూ ఉంటారంటే అంటే జీవఘాత అంటే ఇదేమి జ్ఞానం కాదు. బలి కహ రహే थे आत्मा सो परमात्मा,
आत्म अभिमानी तो एक बाप ही है जो बच्चों को समझाते हैं परमात्मा तो मैं एक ही हूँ। మరి బాబా అంటారు ఆత్మాభిమాని అయితే బాబా ఒకరే. బాబా పిల్లలకి అర్థం చేస్తారు పరమాత్మని నేను ఒక్కరిని. వాడేమంటారు ఆత్మనే పరమాత్మ, కానీ ఆత్మ వేరు పరమాత్మ వేరు. हम आत्मा सो परमात्मा कहना यह बड़े से बड़ी झूठ है, ये तो हो नहीं सकता. ఆత్మనే పరమాత్మ అని చెప్పడము చాలా పెద్ద అబద్ధం అంటున్నారు బాబా, పొరపాటు, అసత్యం. ఇలా అసలు కానే కాదు అంటున్నారు బాబా. यह हो नहीं सकता है. बाप कहते हैं मैं आता ही हूँ पतितों को पावन बनाने, सो पावन बना रहा हूँ. बाकी तो ड्रामा में जो होना है सो होगा. కదా బాబా వచ్చిందేంటి, బాబా కర్తవ్యం ఏంటి, ఎందుకు వచ్చారు అంటే పతితుల్ని పావనంగా చేయడానికి. బాబా అంటారు మరి నేను అది చేస్తూనే ఉన్నాను, మిగిలిందంతా డ్రామాలో ఏది జరిగేది ఉంటే అదే జరుగుతుంది. समझो अर्थक्वेक होती है, छत गिर जाती है, कहेंगे भाभी कल्प पहले भी ऐसे हुआ था. ఫర్ ఎగ్జాంపుల్ బాబు చెప్తున్నారు, ఉదాహరణకి ఇప్పుడు భూకంపం వచ్చింది, రూఫ్ పడిపోయింది కింద, ఏమంటాము డ్రామాలో ఉంది, కల్ప క్రితం కూడా జరిగిందని చెప్తాం. इसमें जरा भी हिलने की दरकार नहीं, ड्रामा पर पक्का खड़ा रहना है, इसको ही महावीर कहा जाता है. అయ్యో ఎందుకు పడిపోయింది, నా మీద ఎందుకు పడింది, మా ఇంటి మీద ఎందుకు పడింది కదా, చాలా రకరకాల ప్రశ్నలు వస్తుంటాయి కొంతమంది మనసులో. కానీ కొంచెం కూడా కదలకూడదు అంటున్నారు బాబా. హిల్లానే చాయి, హల్చల్ మే నీ ఆనే. ఇదంతా బాబా అంటున్నారు డ్రామాలో ఫిక్స్ అయిపోయింది, డ్రామా పైన ఏం జరిగినా కళ్యాణకారి. जो हुआ अच्छा हुआ, जो हो रहा है वो और अच्छा, जो होने वाला और भी अच्छा है, बस పక్కా रहना है. దీన్నే మహావీరులుగా ఉండడం అని చెప్తారు. एक्सीडेंट आदि तो ढेर के ढेर होते रहते हैं, फिर किसकी रक्षा करते हैं क्या, ये तो ड्रामा में नूंद है, ऐसा ही ड्रामा में पाठ है. చూడండి ఎన్నో అన్నమాట, మనకు తెలుసు కొన్ని, తెలియని కొన్ని, రోజుకి ఎన్ని వందల వేల యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. అందులో కొంతమంది రక్షించగలుగుతాము, కొంతమంది రక్షించగలగలేకపోతాం. ఎందుకు ఇలా అయింది అంటే డ్రామాలో ఫిక్స్ అంతే, అది అలా జరిగేదే ఉంటుంది. ऐसा ही ड्रामा में पाठ है, जो ड्रामा को नहीं जानते वह देह को याद कर आंसू बहाते. ఎవరైనా చనిపోయారు అనుకోండి, డ్రామాలో ఫిక్స్ కదా, మీరేం చేయలేరు. కానీ డ్రామా జ్ఞానం తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఏం చేస్తారంట, ఆ దేహాలను గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటారు. वह कभी शिव बाबा को याद नहीं कर सकते क्योंकि शिव बाबा से प्यार नहीं है. మరి అలాంటి వాళ్ళు ఎప్పుడు శివబాబాని గుర్తు చేయరంట, ఎందుకంటే శివబాబా అంటే ప్రేమనే లేదు వాళ్ళకి. सच्ची प्रीत नहीं है, बाप के साथ तो पूरी प्रीत होनी चाहिए. शिव बाबा के साथ प्रीत बुद्धि तुम कल्प कल्प बनते हो. బాబాతో సత్యమైన ప్రేమ అనేది, పూర్తిగా ప్రేమ అనేది లేదంటున్నారు బాబా. మరి శివబాబాతో మీరు ప్రీతి బుద్ధిగా కల్పకల్పము తయారవుతారు. देवताओं की बाप के साथ प्रीत बुद्धि थी ऐसे नहीं कहेंगे. प्रीत बुद्धि है देवताओं की, क्योंकि याद ही नहीं है ना, देवताओं को याद ही नहीं ना परमात्मा कौन है. प्रीत बुद्धि भी नहीं कह सकते, विपरीत बुद्धि भी नहीं कह सकते. न्यूट्रल है ना, वहां कुछ भी याद नहीं रहता, सब शब्द हो जाते, गुम हो जाता है ज्ञान. మరి బాబా అంటున్నారు దేవతలది పరమాత్మతో ప్రీతి బుద్ధి అలా కూడా చెప్పలేము. శివబాబా అంటే ప్రీతి బుద్ధి ఉంది దేవతలకి, అలా కూడా చెప్పలేము. अभी तुम बाप ने अपना परिचय दिया है, अभी बाप ने अपना परिचय दिया है तुमको, अब बाप कहते हैं कि और संग तोड़ मुझ एक संग जोड़. ఇప్పుడు బాబు వచ్చి తన పరిచయాన్ని వచ్చి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారు, మనకి ఏం శిక్షణ ఇస్తున్నారు, వేరే అన్ని సాంగత్యాలని బుద్ధితో తొలగించి నా ఒక్క సాంగత్యాన్ని జోడించండి.
यह विनाशकाल तो जरूर है, ये भी तुम बच्चे जानते हो। मनुष्य तो बिल्कुल ही घोर अंधेरे में। ఇప్పుడున్న సమయం ఏంటి, వినాశనం యొక్క సమయమే కదా. ఇది కూడా మీకు బాగా తెలుసు. పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నాము. तुम अभी समझते हो हमको तो बाप से पूरा वर्षा लेना है, याद बिगड़ सतो प्रधान नहीं बन सकेंगे। सर्जन बाप अपने रोग को देखना है. బాబాని గుర్తు చేయకపోతే సతో ప్రధానంగా కాలేదు కదా. మరి सर्जन बन अपने रोग को देखना है, अपने आप का खुद का खुद ही डॉक्टर बनना है. మీరు సర్జనులుగా ఏం చేయాలంటే మీకు ఏం రోగం ఉంది, ఏ వికారి రోగం ఉంది, ఏముంది అనేది మీ రోగం మీరే చూసుకోవాలి. याद बिगड़ सतो प्रधान बन नहीं सकेंगे, सर्जन बन अपने रोग को देखना है, श्रीमत पर देखना है कि हमारी बाबा के साथ कितनी प्रीति है. अंडरलाइन कर रहे हैं ना, क्या क्या देखना है. రాస్తున్నారు అందరూ. ఏమేమి చూసుకోవాలి, మీ రోగం మీది మీరే చూసుకోవాలి సర్జన్లుగా. అది కూడా శ్రీమతానుసారంగా చూసుకోవాలి. బాబాతో పాటు నాకు ఎంత ప్రేమ ఉంది, బాబా పట్ల నాకెంత ప్రేమ ఉంది. अमृत वेले ही बाप को याद करना अच्छा है. प्रभात का समय बहुत अच्छा है, उस समय माया के तूफान नहीं आएंगे. మరి అమృత వేళ యోగం చాలా మంచిది అంటున్నారు బాబా. ప్రభాత సమయంలో ఆ సమయంలో మాయ కూడా ఎక్కువగా రాదంటున్నారు. रात को 12 बजे तक तपस्या करने का कोई फायदा नहीं है, क्योंकि टाइम ही गंदा होता है, वायुमंडल खराब रहता है. तो 1 बजे तक छोड़ देना चाहिए. 1 के बाद वायुमंडल अच्छा रहता है. బాబా అంటారు రాత్రంతా యోగం చేయడం వేస్ట్. అది కూడా 12 వరకు అయితే వికారి వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో యోగం చేయడం వల్ల లాభం లేదు. 1 గంట వరకు వదిలేసేయాలి. 1 గంట తర్వాత నుంచి వాతావరణం చాలా బాగుంటుంది. बाप कहते हैं अपना तो है ही सहज राजयोग, भल आराम से बैठो. बाबा अपना अनुभव भी सुनाते हैं, कैसे बाबा से बातें करता हूँ. మనమందరిది సహజ రాజయోగం కదా, హఠయోగం కాదు. కష్టపడిపోయి నిద్ర వచ్చేస్తుంది, లేకపోతే ఆరోగ్యం బాగాలేకపోయినా లేదు నేను కూర్చోవాల్సిందే కదా, హఠయోగం కాదు, సహజ యోగం. బాబా అంటే చాలా ఆరాంగా విశ్రాంతిగా కూర్చోండి. బ్రహ్మ బాబా తన అనుభవాన్ని వినిపిస్తున్నారు. ఎలా శివబాబాతో మాట్లాడుకునేవారు. బాబా कैसा वंडरफुल यह ड्रामा है, आप कैसे आकर पतित से पावन बनाते हो, साथ दुनिया को कैसे पलटाते हो, बड़ा वंडर है. బ్రహ్మ బాబా ఎలా మాట్లాడుకునేవారంట. బాబా మీరెంత అంటే తన అనుభవాన్ని వినిపిస్తున్నారు. చూడండి ఎంత అద్భుతమైన డ్రామా ఇది. మీరు వచ్చి పద్ధతుల్ని పావనంగా తయారు చేస్తున్నారు, మొత్తం ప్రపంచాన్ని అంతటినీ కూడా పరివర్తన చేస్తున్నారు. ఎంత అద్భుతం ఇది. जैसे बाप को ख्याल आते हैं वैसे बच्चों को भी आने चाहिए. ఎలా బ్రహ్మ బాబాకి డ్రామా గురించి, బాబా యొక్క పాత్ర గురించి వండర్ఫుల్ థాట్స్ వస్తూ ఉంటాయి. అలాగా పిల్లలకి కూడా అలాంటి ఆలోచనలే రావాలి అంటున్నారు బాబా. कैसे मनुष्यों का बेड़ा पार करे अथवा कैसे नैया पार करे. ఎలా మనుషుల యొక్క జీవిత నావ తీరానికి చేర్చాలి దాని గురించి ఆలోచించండి అంటున్నారు. बाप कहते हैं तुम पुकारते रहते हो हे पतित पावन आओ, अब मैं आया हूँ, अब तुम पतित ना बनो. బాబా సావధాన పరుస్తున్నారు. మరి మేము పిలుస్తూ వచ్చాను పతిత పావన రండి అని. మరి నేను వచ్చాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ పతితులుగా తయారు కాకండి. पतित होकर सभा में आकर नहीं बैठो. వికారాలకు వెళ్ళి మళ్ళీ సభలో వచ్చి కూర్చోకండి అంటున్నారు. नहीं तो वायुमंडल अशुद्ध कर देते हो. बाबा को मालूम तो पड़ता है. दिल्ली में बॉम्बे में ऐसे विकार में जाने वाले आकर बैठ जाते थे. गाया हुआ है असुर आकर विघ्न डालने बैठते थे. विकार में जाने वालों को असुर कहा जाता है.
అంటే వైబ్రేషన్స్ టచ్ అవుతాయి కదా, బాబాకు తెలిసిపోతుంది కదా. స్టార్టింగ్ లో ఢిల్లీలో, బాంబేలో ఇలా వికారాల్లో కూడా వెళ్ళేవారు, మళ్ళీ వచ్చి సత్సంగాల్లో కూర్చునేవారంట. బాబాకైతే అన్ని కూడా తెలిసిపోతుంది. వికారాల్లో వెళ్ళే వాళ్ళని అసురులు అని చెప్తారు. వారు వచ్చి కూర్చుంటారు, విఘ్నాలు వేస్తూ ఉంటారు. वायुमंडल को खराब करते हैं, उनके लिए सजा बहुत खड़ी है. వచ్చి కూర్చున్నారు కానీ వాతావరణం అంతా పాడు చేస్తారు. మరి అలాంటి వాళ్ళకి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటాయంటున్నారు బాబా. बाबा समझाते तो सभी बातें हैं, फिर भी अपना घाटा करने के सिवाय रहते नहीं. झूठ भी बोलते हैं, नहीं तो फौरन लिख देना चाहिए, बाबा हमसे यह भूल हुई, क्षमा करना. अपना पाप लिख दो, नहीं तो पृथ्वी को पाते रहेंगे और रसातल में चले जाए. బాబా ఏం చెప్తున్నారు, ఇంత అర్థం చేయించినా సరే బాబా అంటారు అన్ని విషయాలు కదా అందరూ ఒప్పుకోరన్నమాట. అంటే వాళ్ళ యొక్క నష్టం చేసుకోకుండా ఉండలేరు. కొంతమంది అబద్ధం చెప్తూ ఉంటారు, లేకపోతే అసలు వెంటనే రాసేసేయాలి, బాబా మాకు ఇలాంటి పొరపాటు జరిగింది, మమ్మల్ని క్షమించండి, మాకు ఇలాంటి పాపం జరిగింది అంటే మీరు చేసిన పాపాన్ని మీరు రాసేసేయాలి. లేకపోతే ఇంకా వృద్ధి పొందుతూ ఉంటుంది, ఇంకా రసాతలంలోకి వెళ్ళిపోతారు. आते हैं कुछ लेने के लिए और ही काम कटा लेते. బాబా దగ్గరికి వచ్చేందుకు ఏదో ఒక ప్రాప్తిని పొందాలి, ఏదో ఒకటి తీసుకోవాలని. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఇంకా చెవులు కట్ చేసేసుకుంటారు. ये भी ड्रामा में पाठे कान कटा देना माना सुनते हुए नहीं सुनते तो फिर करते नहीं. जब धारणा में नहीं लाते तो फिर उसकी फल भी नहीं प्राप्त होता है. तो चलता है चलते रहता, लेकिन प्रोग्रेस नहीं रहता, जहां का वहां है ना. तो బాబా అంటారు వస్తారు కానీ వాళ్ళ యొక్క చోలని కట్ చేసుకుంటారు. ఇది కూడా డ్రామాలో పాత్ర. ऐसे असुर कल्प पहले भी थे, अब भी है, अमृत छोड़ विष पीते हैं, अपना भी घात करते हैं और औरों को भी नुकसान पहुंचाते हैं. బావేమంటున్నారు, ఇలాంటి అసురులు కల్పం ముందు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అంటే అమృతాన్ని విడిచిపెట్టి విషాన్ని తాగుతారు, వాళ్ళు నష్టపోతారు, వేరే వాళ్ళకు కూడా నష్టాన్ని చేకూరుస్తారు. वायुमंडल खराब कर देते हैं, ब्राह्मण या भी सब एक समान नहीं है, महारथी घोड़े सवार प्यादे सब है. అలాంటి వాళ్ళు ఆసురి ఆత్మలు వస్తే ఏమవుతుంది, వాతావరణం అంతా పాడు చేస్తారు. మరి అక్కయ్యల్లో కూడా బాబా అంటారు అందరూ ఒకలా ఉండరు. కొంతమంది మహారథులు ఉంటారు, కొంతమంది గుర్రపు స్వారీ ఉంటారు, కొంతమంది కాలినడక వాళ్ళు కూడా ఉంటారంటున్నారు బాబా. तुम बच्चों को अतः खुशी होनी चाहिए, बाबा मिला और बाकी क्यों. हाँ, अपने बच्चों आदि को जरूर संभालना है. ऐसे नहीं कि बाबा ये सब आपके हैं, अब आप संभालो. आपके बच्चों को बाबा संभालेगा क्या? नहीं ना. ट्रस्टी होकर के गृहस्थ में रह करके अगर बंधन है, रचना है, तो रचना की रिस्पॉन्सिबिलिटी तो रचयिता के ऊपर है. आपको ही संभालना है, लेकिन बुद्धि से डिटैच होकर के. पर పిల్లలకి ఎంత అపారమైన సంతోషం కలగాలి, బాబా లభించారు, ఇంకేం కావాలి మాకు. సరే మరి బాబా పిల్లల్ని మీరే సంభాలించుకోవాలంటున్నారు బాబా. ఇలా కాదు బాబా, మరి అంతా మీదే కదా, మరి పిల్లలు కూడా మీరే సంభాలించండి. सब आप ही करो, फिर आप क्या करोगे, सब कुछ बाबा करेंगे. तो हम तो आपके बन गए. बाप समझाते हैं कि गृहस्थ व्यवहार में रहते कमल फूल समान पवित्र हो. మేము మీ వారిగా అయిపోయాం కదా, మా పిల్లల బాధ్యత కూడా మీరే చూసుకోండి కాదంటారు బాబా. బాబా ఏం చెప్తున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్ పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. कोई भी पतित काम नहीं करो, बस पहली बात है काम की. द्रौपदी ने भी इस पर पुकारा कि हमको यह नंगन करते हैं. पुकारा भी तब था जब बाप सुनने वाला आया था. कितना लॉजिक बात है. वहां पर भी
क्या बोलते हैं, श्री कृष्ण जब आकर के उनको वस्त्र दिया तो जो कृष्ण का आने का समय है उसी समय में सब कुछ हुआ है ना। ऐसे यहाँ पर भी बाबा कह रहे हैं అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటి ఇక్కడ, ఎలాంటి పతితమైన పని చేయకూడదు. మొట్టమొదట కామ వికారం, ద్రౌపది కూడా పిలుస్తూ వచ్చింది కదా, నన్ను వీళ్ళు అంటే కాపాడండి అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. ఎప్పుడు పిలిచారు, ఎప్పుడైతే బాబా వినేటటువంటి వారు వచ్చారు అంటే సంగం యుగంలోనే మనందరం ఆత్మలము బాబాని పిలుస్తూ ఉంటాం. बाप के आने के पहले कोई भी पुकारते नहीं है, किसको पुकारेंगे, बाबा आया है तभी पुकारते हैं. బాబా కన్నా ముందైతే ఎవరి గురించి మనం పిలుస్తూ ఉండం, ఎందుకంటే ఎవరిని పిలుస్తాం, ఎవరు వస్తారని ఎవరు ఏం చేస్తారని మనం పిలుస్తూ ఉంటాము. బాబా వచ్చారు కాబట్టి పిలుస్తూ ఉన్నాము. पतित से पावन बनकर फिर कहाँ जाएंगे, वापस जाना है, वह तो यही समय है. वापस जाना है ना, रिटर्न जर्नी का समय अभी है. सबका सदगति दाता लिबरेटर एक ही है. यहाँ तो दुख है, साधु संतादि कोई भी सुखी हो न सके. सबको कोई न कोई दुख रोग आदि होता ही है. సర్వుల సద్గతి దాత అయితే ఇక్కడ శివబాబా ఒక్కరే అన్నమాట. ఈ సాధు సంతులు వీళ్ళెవరూ కూడా ఎవరిని సుఖిగా ఎవరు కూడా చేయలేరు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా దుఃఖం ఉంది, రోగాలు ఉన్నాయి కదా, ఏదో ఒకటి ఉన్నాయి. कोई गुरु अंधा लूला भी होता है, जरूर कोई ऐसा काम किया है तब तो अंधा लूला आदि बनते हैं. కొంతమంది గురువులు ఉంటారు చూడండి, గుడ్డి వాళ్ళు ఉంటారు, లేకపోతే అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఉంటారు, కుంటి వాళ్ళు ఉండొచ్చు. అంటే బాబా అంటున్నారు ఆత్మ ఎప్పుడో ఒకప్పుడు, ఈ జన్మలో కాకపోయినా ఏ జన్మలో అయినా సరే ఏదో ఒకటి పాపకర్మ చేసింది కాబట్టి అంగవైకల్యంతో जन्म తీసుకోవడం జరిగింది కదా. तो बाबा कहते जरूर कोई ऐसा काम किया है तब तो अंधा लूला आदि बनते हैं. सत्युग में कोई अंधा लूला आदि थोड़ी ही होगा. మరి సత్యుగంలో అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు, గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు ఉండరంటారు బాబా. मनुष्य थोड़ी समझते, बाप की आकर समझाते हैं. बाप ही ज्ञान का सागर पतित पावन है. మరి విషయాలని మనుషులు ఏం అర్థం చేసుకోరు, బాబానే వచ్చి అర్థం చేయిస్తారు. ఎందుకంటే బాబానే పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు కాబట్టి. బాకీ తో సబ్ హే భక్తి, वह भक्ति मार्ग ही अलग है, वह है सीढ़ी उतरने का मार्ग. नया डेफिनेशन दे रहे బాబా, భక్తి మార్గానికి కొత్త డెఫినేషన్ ఇస్తున్నారండి. భక్తి మార్గం అంటే ఏంటంటే మెట్ల కిందకి దిగజారే మార్గము అంటున్నారు. उतरने में जीवन बंधन में आने में 84 जन्म लगते हैं और फिर 1 सेकंड लगता है जीवन मुक्त बनने में. ఎంత వండర్ఫుల్ డ్రామా అంటే కిందకి దిగజారడానికి పూర్తిగా టోటల్ 84 బర్త్స్, కానీ పైకి ఎక్కడానికి, పరంధామానికి వెళ్ళడానికి, స్వర్గానికి జీవన్ ముక్తిని పొందడానికి 1 సెకండ్ చాలు. अगर उनकी मत पर चल बाबा को याद करे तो, అది కూడా కండిషన్. ఒకవేళ మీరు బాబా చెప్పిన శ్రీమతం ప్రకారంగా నడుచుకొని బాబాను గుర్తు చేస్తే, నంబర్ వార్ తో है ना, कहते हैं हमको फलानी टीचर मिले तो अच्छा है, तो जरूर खुद कमजोर है तब तो कहते हैं फलाने को 2-4 मास के लिए भेज दो. అందరూ నెంబర్ వార్గా అయితే ఉంటారు కదా, చాలా మంది అడుగుతుంటారు ఫలానా అక్కయ్య మా దగ్గరికి పంపించండి అంటే. బాబా అంటున్నారు మరి మీకు అర్థమవుతుంది కదా, మీరు బలహీనంగా ఉన్నారు కాబట్టి ఫలానా టీచర్ని 2 నెలలు 4 నెలలు మా దగ్గరికి పంపించండి అని అడుగుతున్నారు. बाबा कहते हैं ये भी भूल है, तुम ब्राह्मणी को क्यों याद करते हो जबकि बाप सहज बात बताते हैं. सिर्फ बाप को याद करो और स्वदर्शन चक्र फिराओ, औरों को भी समझाओ, बस. इसमें ब्राह्मणी आकर क्या करेगी, ये तो सेकंड की बात है. और कई जगह पर ऐसा गीता पाठशालाएं होते हैं, वहां पर हफ्ते में एक बार मैंने जाकर के क्लास करा के आते, या वहां कोई रहते नहीं है तो कभी कभी
कोई कोई गृहस्थियों के घर में भी गीता पाठशालाएं चलते हैं, तो किसी किसी की आज्ञा होती है, माना निमंत्रण मिलता है कि वहां पर रहे सेंटर में बहने सेवा करें, तो बाबा कहते हैं అంటే ఒక్కొక్క చోట అన్నమాట బాబా చెప్తున్నారనమాట. బ్రాహ్మణులను ఎందుకు గుర్తు చేస్తారు? ఎందుకంటే బాబా అంటే ఎంత సహజంగా ఉపాయం చెప్పారు. కేవలం నన్ను గుర్తు చేయండి, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి, వేరే వాళ్ళకి ఇదే అర్థం చేయించండి బస్. ఇందులో అక్కలు ఎందుకు గుర్తు చేస్తున్నారు, అక్కలు వచ్చి ఏం చేస్తారు అంటున్నారు బాబా. ఇవంతా సెకండ్ యొక్క విషయాలు. तुम धंधे धूरी में यह भूल जाते हो, फिर भी ब्राह्मणी यही कहेगी मन मना भव. గృహస్థంలో ఉంటున్నారనుకోనే నూతన వ్యాపారాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మర్చిపోతూ ఉంటారు. ఒకవేళ అక్కలు ఉన్నా ఏం చెప్తారు, భగవంతుని గుర్తు చేయండి, బాబా మీద మనసు బుద్ధి పెట్టండి అని చెప్తారు కదా. కానీ बुद्धू लोग समझते नहीं है, सिर्फ कहते ब्राह्मणी अच्छी चाहिए. బాబా ఏమంటున్నారు, కొంతమంది అమాయకులు లాంటి వాళ్ళు అర్థం చేసుకోరు. కేవలం ఒకటే అన్నమాట, మాకు బ్రాహ్మణి అత్తే కావాలంటే కావాలి అంతే కూర్చుంటారు. జ్ఞాన్ తో తుమ్కో మిలా హై నా, బాప్ और वर्षे को याद करो बस. జ్ఞానం అయితే దొరికింది కదా, తండ్రిని వారసత్వాన్ని గుర్తు చేయండి. देह अभिमान को छोड़ो, ये हमारा सेंटर है, यह इनका सेंटर है, यह जिज्ञासु यहाँ क्यों जाते हैं, ये सब देह अभिमान है. क्लियर గా బాబా చెప్తున్నారు చూడండి. देह अभिमान విడిచిపెట్టాలి అంతే కదా. सारी दुनिया को छोड़ दिया, घर परिवार को छोड़ दिया, सब कुछ छोड़ दिया, यहाँ आए बाबा के पास. फिर यहाँ हमें संबंध बंधनों में नहीं फंसना है. ये मेरा सेंटर है, तेरा सेंटर, ये तेरी एरिया, मेरी एरिया, किसका किसका एरिया है, कौन कहाँ तक रहेंगे, है ना. तो ये सब देहाभिमान की बात है. మరి ఇది నా సెంటరు, ఇది మీ సెంటరు. ఈ జిజ్ఞాసు మా జిజ్ఞాసులు, నా స్టూడెంట్ మీ దగ్గర ఎందుకు వస్తున్నారు, మీ స్టూడెంట్ నా దగ్గర ఎందుకు వస్తున్నారు. आज तक भी कई बहनें हैं, बड़ी बहनें इतने पर्टिकुलर है, वो स्टूडेंट्स इतना डरते बहनों से, कभी फोन पे बात करने के लिए भी डरते. पता नहीं हमारे बहन जी क्या बोलेंगे, पता नहीं हमारे बहन जी क्या कहेंगे. क्या कहेंगे, बात तो कर रहे हैं ना. और जितना पाबंदी लगाओगे उतना फिर वो स्वतंत्र होने के लिए कोशिश करेंगे. जितना छोड़ देंगे वो अपने आप ठीक रहेंगे. हमें किसी को पकड़ना नहीं है, पकड़ करके कुछ नहीं कर सकते, है ना. कहाँ तक पकड़ोगे आप, है ना. आज आपके सामने तो फिर ऐसे ही सिंसियर बनेंगे, लेकिन कल जा करके फिर आपके पीछे से बातें करेंगे, देखो हमारी बहन जी ऐसी है ना, हम आपसे बात करेंगे तो फिर हमको डांट मिलेगा, ये कहेगा. पीछे जाकर के परिचिंतन करेंगे. हमें क्या करना है, क्या लेना है, क्या देना है. जिसको आना है वो तो आएंगे, जिसको नहीं आना है वो तो कहीं कैसे भी नहीं आएंगे, है ना. इसलिए बाबा कहते सब देहाभिमान की तो బాబా అంటున్నారు ఇది ఇవన్నీ దేహాభిమానం యొక్క విషయాలు. మా స్టూడెంట్స్ మీ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము, మీ స్టూడెంట్స్ మా దగ్గరికి, ఇవన్నీ కూడా దేహాభిమానం యొక్క విషయాలు. सब शिव बाबा के सेंटर से, हमारा थोड़ी सेंटर है. इसलिए भगवान चतुर सुजान है, जानी जानन हार है, इसलिए किसी के भी नाम से सेंटर नहीं बनवाए. ईश्वरीय विश्वविद्यालय सब ईश्वर के सेंटर से కదా, అన్ని కూడా బాబా యొక్క సెంటర్స్, మన సెంటర్ అనేది ఏం లేదు కదా. तुमको यह क्यों होता है कि फलाना हमारे सेंटर पर क्यों नहीं आता है, कहाँ भी जाए बाबा हमेशा कहते हैं कोई से भी मांगो नहीं. బాబా అంటున్నారు ఇది సెంటర్లన్నీ శివబాబా కదా. ఎందుకు మీకు అనిపిస్తుంది ఫలానా వాళ్ళు మా సెంటర్ కి ఎందుకు రారు. कई लोग सेंटर के बाजू में रहते लेकिन दूसरे सेंटर में जाते, क्या कर सकेंगे, उनकी मर्जी ना. हम जबरदस्ती थोड़ी ना, हम किसी के ऊपर पाबंदी थोड़ी ना लगा सकते. బాబా ఏమంటున్నారు, మీరు అలా అడగలేరు అన్నమాట. మీరు ఎందుకు మా సెంటర్ కి రావటం లేదు, మీరేం చేసేది ఏముంది,
కదా. బాబా అంటారు ఎక్కడికైనా వెళ్ళనండి, బాబా ఇప్పుడు ఏం చెప్తారు, ఎవరితో మీరేది అడగకండి. ये समझ सकते हैं कि बीज नहीं बोएंगे तो मिलेगा क्या. భక్తి మార్గ में भी दान पुण्य किया जाता है ना. అంటే బాబా అంటున్నారు మీరు అర్థం చేసుకోవచ్చు, బీజమే నాటకపోతే మీకేం దొరుకుతుంది, బీజాన్ని మీరు నాటకపోతే మీకు ఫలం ఎలా దొరుకుతుంది. మరి భక్తి మార్గంలో కూడా దాన పుణ్యాలు చేస్తూ ఉంటారు. तुम सब भक्ति मार्ग में ईश्वरार्थ इंडायरेक्ट करते थे, फिर सन्यासियों को भी बहुत देते हैं. नहीं तो दान गरीबों को दिया जाता है, ना कि साहूकारों को. చాలా దాన పుణ్యాలు చేసేవారు భక్తి మార్గంలో, సాధు సంతులు కూడా ఎంత ఇచ్చేవారు. అసలు వాస్తవంగా అయితే పేదవాళ్ళకి ఇవ్వాలి, దాన ధర్మం అనేది పేదవాళ్ళకి చేయాలి, సాహుకారులకు కాదంటున్నారు బాబా. इसमें अनाज का दान सबसे अच्छा होता है, सो भी बाप समझाते हैं दान करने से दूसरे जन्म में उसका फल मिल जाता है. అందులో కూడా బాబా ఏమంటున్నారు, అనాజ్ కదా, పప్పులు ఉప్పులు బియ్యము వీటి యొక్క దానం చాలా మంచిది అంటున్నారు బాబా. అది కూడా బాబా అర్థం చేస్తున్నారు, దానం చేస్తే వేరే జన్మలో దాని ఫలము లభిస్తుంది. ఈశ్వర్ ही सबको फल देते हैं, साधु संत आदि कोई रिटर्न नहीं दे सकते हैं, देने वाला एक ही बात है. మరి ఈశ్వరుడే మీకు ఫలాన్ని ఇస్తారు, సాధు సంతులు అయితే ఎవరో రిటర్న్ ఇవ్వలేరు కదా, బాబా ఒక్కరే ఇస్తారనమాట. किसी के भी थ्रू दे दे, बाप समझाते हैं कि तुम ईश्वरार्थ देते थे तो कि दूसरे जन्म में तुमको आवजा दिलाते थे. సాధు సంతులకి ఇస్తే ఈ జన్మకే వాళ్ళ వరకే ఉంటుంది, వాళ్ళు ఏం ఆశీర్వాదాలు ఇచ్చినా మీకు అదేం వస్తాయనేం తెలియదు. కానీ శివామత్ చూడండి, బాబాను తెలుసుకోకుండా ఇండైరెక్ట్ గా భక్తి మార్గంలో ఈశ్వరార్పణ వేరే వాళ్ళకి దానం చేసినా తర్వాత జన్మలో దొరుకుతుంది కదా, అంటే ఫలాన్ని బాబా ఇస్తారు కదా. अभी तो मैं डायरेक्ट आया हूँ, अभी तुमको 21 जन्म के लिए रिटर्न मिलेगा, पर तो मौत सामने खड़ा है. भक्ति मार्ग में तुमको ऐसे नहीं कहते थे कि मौत सामने खड़ा है इसलिए अपना सफल करो. అప్పుడైతే తెలీదు, ఇండైరెక్ట్ గా చేశారు, కానీ ఇప్పుడైతే డైరెక్ట్ గా బాబా వచ్చారు కదా. మరి బాబా అంటే ఇప్పుడు డైరెక్ట్ గా మీరు సఫలం చేసుకోండి, 21 జన్మలు మీకు రిటర్న్ దొరుకుతుంది ఇప్పుడు నాకు ఇచ్చినట్లయితే. మరి మీ మృత్యు కూడా ఎదురుగా ఉంది. భక్తి మార్గంలో ఎప్పుడు ఎవరు మీకు ఇలా చెప్పరు, మీ మృత్యు ఎదురుగా ఉంది, అన్నిటినీ సఫలం చేసుకోండి అని. नहीं तो अब बाप समझाते हैं, जिसको भी चाहिए ये रूहानी हॉस्पिटल खोल दो. यह कहते मकान बनाए उसमें यह हॉस्पिटल खोले, बाप कहते आज मकान बनाओ और कल मर जाओ तो यह सब खत्म हो जाएगा ना. ఎవరికైనా సరే అనమాట ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఆత్మిక హాస్పిటల్ తెరవండి. అయితే కొంతమంది ఏమంటారు, బాబా మేము ఇల్లు కట్టించి అందులో హాస్పిటల్ అంటే బాబా సెంటర్ ని తెరుస్తామంటారు. మరి బాబా అంటున్నారు, ఈ రోజు మీరు ఇల్లు కట్టించారు, రేపే చనిపోతే ఏమవుతుంది, అప్పుడు మరి అన్ని సమాప్తమైపోతాయి. శరీర్ పర్ కోయి భరోసా నహీ హై కదా, శరీరం పైన ఏం భరోసా లేదు. అందుకే कहते हैं ना, इस हाथ से देने वाला इस हाथ से खाए, जब तक भी हम रहेंगे नहीं रहेंगे, पता नहीं. ऐसे ही एक बार महाभारत में एक कहानी सुनाते, मुरली के बीच में मैं बोल रही हूँ. तो एक बार क्या होता है, जब धर्मराज राजा बनता है तो धर्मराज के पास से एक पुराने जमाने में क्या रहता था, किसी को भी कोई न्याय चाहिए तो बाहर एक घंटी लगा देते थे, घंटा बजाते तो राजा आकर के न्याय करता था. तो एक आधी रात में एक इंसान आकर के घंटा बजाता है, तो धर्मराज उठता है, धर्मराज भी में सब उठ जाता है. फिर कहता है क्या है तुम्हारी प्रॉब्लम क्या है, तो वो कहता है कि मुझे इंसाफ चाहिए. तो धर्मराज कहता है कि ठीक है, अच्छा मैंने समस्या सुनी है ना, कल मैं इसका उत्तर दूंगा, कल सवेरे में इसका उत्तर दूंगा, तुमको इंसाफ मिल जाएगी. तो भीम वहां रहता है तो वो जोर जोर से हंसता है
और ढिंडोरा पिटवाते हैं दूसरे दिन कि धर्मराज तो मृत्यु पर विजय प्राप्त कर लिया है, मृत्यु पर विजय प्राप्त कर लिया है, ऐसा करके ढिंडोरा पिटवाते। तो फिर बहुत आश्चर्य करता है धर्मराज, ऐसा क्यों कह रहे तुम? तो कहता है कि किसका क्या भरोसा है, कल तक भी हम रहेंगे नहीं रहेंगे, जो करना है अभी करना है ना। अगर तुमने न्याय नहीं किया, अभी शरीर छोड़ दिया रातों रात, फिर क्या होगा? इसलिए भी कहते हैं ना, बाबा के पास भी क्या कहते हैं, तुरंत दाम महापुण्य। आज आया संकल्प तो कर लेना चाहिए, क्योंकि कल तक भी वो चेंज हो सकता है ना। क्योंकि माया तो हमारे इर्द गिर्द फिरती रहती है, कभी भी हमसे बुरा काम कराने में देरी नहीं करती। इसीलिए बाबा कहते हैं सावधानी से चलता है। तो बाबा कहते हैं जो है उसमें ही तब तक शरीर पर भरोसा नहीं है, जो है उसमें ही तब तक एक कमरा रख दो जिसमें रूहानी हॉस्पिटल, रूहानी कॉलेज बनाओ, बहुतों का कल्याण करेंगे तो बहुत ऊंच पर पाएंगे। అంటే బాబా ఉద్దేశం ఏంటంటే ఇల్లు కట్టి అందులో సెంటర్ తెరిచి ఆ తర్వాత సేవ చేయడం చాలా దూరం యొక్క విషయం. మీ ఇంట్లోనే గురువు ఉందనుకోండి, ఫస్ట్ అక్కడే స్టార్ట్ చేయండి. ఆ ఇంట్లో ఆ రూమ్ లోనే స్టార్ట్ చేయండి. ఎంతో మంది కళ్యాణం జరుగుతుంది అంటున్నారు బాబు, అప్పుడు ఉన్నత పదవిని పొందుతారు అంటున్నారు. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा याद प्यार और फर्स्ट पॉइंट, श्रीमत पर अपने आप को देखना है कि श्रीमत पर अपने आप को देखना है कि इस विनाश काल में मेरी एक बाप से सच्ची प्रीत है। శ్రీమతం పైన మిమ్మల్ని మీరు చూసుకోండి, ఈ వినాశ కాలంలో నాకు ఒక్క బాబా అంటే సత్యమైన ప్రేమ ఉందా? శ్రీమతం పైన మిమ్మల్ని మీరు చూసుకోండి, శ్రీమతం ప్రకారము మిమ్మల్ని మీరు చూసుకోండి, ఈ వినాశ కాలంలో నాకు ఒక్క బాబాతోనే సత్యమైన ప్రేమ ఉందా? और सब संग तोड़ एक संग जोड़ी है, వేరే అన్ని సాంగత్యాల్ని విడిచిపెట్టి ఒకే ఒక పరమాత్మ సాంగత్యాన్ని జోడించుకున్నానా? और सब संग तोड़ एक संग जोड़ी है, कभी कोई विकर्म करके असुर तो नहीं बनते, ఎప్పుడు ఎలాంటి వికర్మల్ని చేసి అసురులుగా అయితే కాలేదు కదా, ఎప్పుడు ఎలాంటి వికర్మల్ని చేసి అసురులుగా అయితే కాలేదు కదా. ऐसी चेकिंग कर स्वयं को परिवर्तन करना है, మరి అటువంటి చెకింగ్ చేసుకుని స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి, అటువంటి చెకింగ్ చేసుకుని స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. సెకండ్ పాయింట్, इस शरीर पर कोई भरोसा नहीं, इस शरीर पर कोई भरोसा नहीं, इसलिए अपना सब कुछ सफल करना है. ఈ శరీరాలపైన ఏమీ భరోసా లేదు కాబట్టి బాబా అంటారు మీరంతా ఇక్కడే సఫలం చేసుకోవాలి. अपनी स्थिति एकरस अचल बनाने के लिए ड्रामा के राज को बुद्धि में रखकर चलना है. ఈ స్థితి ఏకరసంగా అచంచలంగా చేసుకోవాలంటే డ్రామా యొక్క రహస్యాన్ని బుద్ధిలో పెట్టుకొని నడుచుకోవాలి. బాబా ने आज का ना ड्रामा फिक्स है, बनी बनाई नूंद है, ड्रामा का राज बुद्धि में रखकर चलना है.
आज का वरदान, निष्काम सेवा द्वारा विश्व का राज्य प्राप्त करने वाले, निष्काम सेवा द्वारा विश्व का राज्य प्राप्त करने वाले विश्व कल्याणी रहम दिल भव। నిష్కామ్ ఎటువంటి కోరికలు లేనటువంటి సేవ ద్వారా విశ్వ రాజ్యాన్ని ప్రాప్తం చేసుకునే విశ్వ కళ్యాణి దయా హృదయులుగా కండి। నిష్కామ సేవ ద్వారా విశ్వం యొక్క రాజ్యాన్ని ప్రాప్తం చేసుకునే విశ్వ కళ్యాణి దయా హృదయులుగా కండి। विस्तार, जो निष्काम सेवादारी है उन्हें कभी यह संकल्प नहीं आ सकता कि मैंने इतना किया, मुझे इससे कुछ शान मान व महिमा मिलनी चाहिए डैश डैश। ये भी लेना हुआ ना, अब मुख से मांग नहीं रहे लेकिन मन से तो मांग ही रहे हैं, तो ले भी ले रहे हो। दाता के बच्चे अगर लेने का संकल्प भी करते हैं तो दाता नहीं हुए ना। ఎవరైతే నిష్కామ సేవాదారి ఉంటారో వారు ఎప్పుడు కూడా ఈ సంకల్పాలు కూడా, అంటే వారికి ఎప్పుడు ఇలాంటి సంకల్పాలు కూడా రాలేవు, నేను ఇంత చేశాను, నాకు దీంతో మరి గౌరవ మర్యాదలు దొరకాలి, మహిమ దొరకాలి, అలా అనుకోవడం కూడా తీసుకోవడమే కదా। మరి దాంతో యొక్క పిల్లలు ఒకవేళ ఇచ్చే సంకల్పాలు బదులు తీసుకునే సంకల్పాలు చేస్తున్నారంటే మరి దాఖలు కానట్టే। ये लेना भी देने वाले के आगे शोभता नहीं है। అంటే మనసుతో నాకు గౌరవ మర్యాదలు దొరకాలి, మహిమ దొరకాలి ఇలా తీసుకోవడం కూడా బాబా అంటున్నారు ఇచ్చే వారి ముందు శోభనీయంగా ఉండదు। जब ये संकल्प समाप्त हो तब विश्व महाराजन का स्टेटस प्राप्त हो। ఎప్పుడైతే ఈ సంకల్పాలే సమాప్తమవుతాయో అప్పుడు విశ్వ మహారాజు యొక్క స్టేటస్ అనేది ప్రాప్తమవుతుంది। ऐसा निष्काम सेवादारी बेहद का वैरागी ही विश्व कल्याणी रहम दिल बनता है। మరి ఇటువంటి నిష్కామ సేవాదారి అనంతమైనటువంటి వైరాగ్య ఆత్మలే విశ్వ కళ్యాణకారులుగా దయార్ద్ర హృదయులుగా తయారవుతారు। कभी भी कुछ भी चाहिए कि हमको संकल्प तक भी नहीं आना चाहिए, तभी हम निष्काम सेवादारी विश्व कल्याणी बन सकते हैं। स्लोगन, अपनी गलती दूसरे पर लगाना, अपनी गलती दूसरे पर लगाना ये भी क्या है, పరిచింతన్ है। మీరు చేసిన పొరపాటుని వేరే వాళ్ళ పైన పెట్టడం కూడా పరిచింతననే। మీరు చేసిన పొరపాటుని వేరే వాళ్ళ పైన పెట్టడం కూడా పరిచింతనే। तो 8 घंटे का जो योगाभ्यास हम कर रहे हैं उसमें आज और कल, क्योंकि समान 2-2 दिन हम प्रैक्टिस कर रहे हैं, तो आज और कल जो कल की जो अव्यक्त मुरली है, कल की जो अव्यक्त मुरली है वो उसके हिसाब से समान क्या है, मैं आज्ञाकारी आत्मा हूँ, क्योंकि बाबा ने उसमें नंबर 1 आज्ञाकारी ఆత్మం के बारे में बाबा ने बहुत अच्छा हम बच्चों को समझाया కదా। నిన్నంతా కూడా చూడండి నంబర్ 1 ఆత్మల యొక్క విషయంలో ఎంత చక్కగా చెప్పారు కదా బాబా। నంబర్ 1 ఆజ్ఞాకారి యొక్క లక్షణాలు ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఇవన్నీ కూడా బాబా మనకి చాలా క్లియర్ గా అర్థం చేయించారు। కాబట్టి ఈ రోజు రేపు 2 డేస్ నంబర్ 1 ఆజ్ఞాకారుల యొక్క లక్షణాలు ఏంటి దాని గురించే మనము ప్రాక్టీస్ చేద్దాం। అంటే అదే మురళి చదవండి, నిన్నటి మురళినే ఈ రోజు రేపు మళ్ళీ ఒకసారి, ఎందుకంటే అవ్యక్త మురళి మీరు ఎన్నిసార్లు చదివినా ఇంకా ఇంకా చదవాలని అనిపిస్తుంది అనమాట। దాంట్లో చాలా మనకి నేర్చుకోవడానికి చాలా వస్తూ ఉంటాయి, కాబట్టి అవ్యక్త మురళి का फिर से चिंतन मनन चिंतन करना आज और कल 2 दिन, और कल ही हुआ है तो फिर इसीलिए रखा है कि थोड़ा याद भी रहता है। అంటే నిన్నే విన్నారు కాబట్టి కొంచెం గుర్తు కూడా ఉంటుంది, అంత తొందరగా మర్చిపోం కదా మురళి, లేకపోతే తొందరగా మర్చిపోతాం అనమాట, అందుకని పెట్టడం జరిగింది అనమాట। अच्छा, तपस्वी जीवन के लिए मम्मा दिन का पॉइंट हम पढ़ेंगे।
अव्यक्त इशारा जगदम्बा सरस्वती तपस्वी जीवन के बारे में। अभी अभी आवाज में आना और अभी अभी आवाज से परे जाना। जैसे आवाज में आना सहज लगता है, वैसे यह भी सहज अनुभव हो क्योंकि आत्मा मालिक है। ఏం ప్రాక్టీస్ చేయాలంట? ఇప్పుడిప్పుడే వాచాలోకి రావాలి, ఇప్పుడిప్పుడే వాచాకి అతీతంగా వెళ్ళిపోవాలి. ఎలా వాచాలోకి రావడం సహజంగా అనిపిస్తుందో అలాగే ఇలా కూడా అన్నమాట. అంటే రావడం వెళ్ళడం ఇది కూడా సహజంగా కావాలి. ఎందుకంటే ఆత్మ యజమాని కదా. रूहानी एक्सरसाइज में सिर्फ मुख की आवाज से परे नहीं होना है, मन से भी आवाज में आने के संकल्प से परे होना है। कितनी सूक्ष्म बात है చూడండి. బాబా ఏం చెప్తున్నారు? ఆత్మిక ఎక్సర్సైజ్ లో కేవలము మాట్లాడకూడదు అంటే నోట్తోనే మాట్లాడకూడదు, నోట్తో వాచాలోకి రాకూడదు అనేది కాదు. మనసుతో కూడా నేను మాట్లాడాలి అనే సంకల్పాలు కూడా రాకూడదంట. ऐसे नहीं मुख से चुप हो जाओ और मन में बातें करते रहो, ये और भी डेंजरस है. నోట్తో ఎవరితో మాట్లాడట్లేదు, మీరు ఎవరితోనూ డిస్కస్ చేసి ఏం మాట్లాడట్లేదు, కానీ మనసులో ఆలోచిస్తూనే ఉన్నారు, ఎన్నో సంకల్పాలు వస్తూ ఉన్నాయి. ऐसे नहीं मुख से चुप हो जाओ और मन में बातें करते रहो. आवाज से परे अर्थात मुख और मन दोनों की आवाज से परे शांति के सागर में समा जाए. మౌనము అంటే కరెక్ట్ డెఫినిషన్ ఏంటి? వాచాకి అతీతంగా అంటే నోటితో కూడా మనసుతో కూడా రెండు రకాలుగా వాచాకి అతీతంగా ధ్వనికి అతీతంగా శాంతి సాగరమైన బాబాలో समाइंचबडिपोवाली. मातेश्वरी जी के जीवन की मुख्य धारणाएं, मम्मा की विशेषताओं का आज का पॉइंट है. मम्मा में 3 विशेषताएं स्पष्ट दिखाई देती थी. మమ్మని చూస్తే మమ్మలో 3 విశేషతలు స్పష్టంగా కనిపించేవంట. ఏక రూహానియత్, ఎప్పుడు కూడా ఆత్మిక భావంలో ఆత్మీయంగా ఉండేవారు. దూసరా స్వమాన్, ఎప్పుడు స్వమానం యొక్క చింతనలో ఉండేవారు. తీసరా బాప్ సే సర్వ సంబంధంగా స్నేహం, మూడోది బాబాతో శివబాబాతో సర్వ సంబంధాల స్నేహం. तो हमें भी इन्हीं 3 विशेषताओं को स्वयं में धारण करना है, इससे देहाभिमान सहज खत्म हो जाएगा. మరి మనం కూడా స్వయంలో ఈ 3 విశేషతలు क्या क्या है? एक रूहानियत, दूसरा स्वमान, तीसरा बाप से सर्व संबंधों का स्नेह. ఆత్మీయత, స్వమానము, బాబాతో సర్వ సంబంధాల యొక్క స్నేహం. ఈ 3 విశేషతల్ని స్వయంలో మనం కూడా ధారణ చేసుకున్నట్లయితే దీంతో ఏమవుతుంది? దేహాభిమానం सहजंगा समाप्त होता है. आज भी बाबा ने कहा ना देहाभिमान बहुत है, तो देहाभिमान को समाप्त करना है. अच्छा, अमृत वेले का पॉइंट पढ़ेंगे. शक्तिशाली याद के लिए बाबा ने कहा ना अलग अलग प्रकार के तिलक लगाओ. तो परसों बाबा ने कहा कौन सा तिलक लगाना है? विजय का तिलक लगाया. फिर कल बाबा से सर्व संबंधों का अनुभव, उसका तिलक लगाओ. आज बाबा कहते हैं हर संबंध का सुख लो और नष्टो गुहा बनो. बाबा से हर संबंध का सुख लो और नष्टो मोहा बनो. బాబాతో సర్వ సంబంధాల సుఖాన్ని పొందండి, నష్ట మోహాగా కండి. बाप को सर्व संबंधों से अपना बना लिया है, सिर्फ बाप के संबंध से नहीं लेकिन सर्व संबंध बाप के साथ हो. बाप को अपना बनाना अर्थात बाप का खुद बनना. బాబాకిగా అవ్వడము అంటే బాబాని నీవాడిగా చేసుకోవాలి. तो सर्व संबंध से एक बाप दूसरा ना कोई, जिसके सर्व संबंध बाप के साथ होते उसका विशेष गुण क्या दिखाई देगा? అన్ని సంబంధాలు బాబా ఒక్కరితో, ఒక్క బాబా తప్ప ఇంకెవరు లేరు.
అన్ని బాబాతో ఉంటే మరి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంట? सदा निर्मोही होगा जब किसी तरफ लगाव अर्थात झुकाव नहीं तो माया से हार हो नहीं सकता. వాళ్ళు ఎప్పుడు నిర్మోహులుగా ఉంటారు. ఎప్పుడు ఎవరి వైపు మీకు ఆకర్షణ లేదు, వంగట్లేదు అని అంటే మీరు మాయ మిమ్మల్ని ఓడింపు చేయలేదు. ऐसे नष्टो मोह बनना अर्थात सदा स्मृति स्वरूप सदैव अमृत वेले यह स्मृति में लाओ कि सर्व संबंधों का सुख हर रोज बाप दादा से लेकर. अमृत वेला क्या प्रैक्टिस करना? सर्व संबंधों का सुख बाबा से लेकर के औरों को भी दान देंगे. బాబాతో సర్వ సంబంధాల సుఖాన్ని అమృత వేళ ప్రాప్తం చేసుకొని వేరే వారికి కూడా ఇవ్వాలి. हर संबंध का सुख लो, सर्व सुखों के अधिकारी बन औरों को भी बनाओ. ప్రతి సంబంధం యొక్క సుఖాన్ని పొందండి, సర్వ సంబంధాల సుఖాలకి అధికారులుగా అయి వేరే వారిని కూడా తయారు చేయండి. ऐसे अधिकारी समझने वाले सदा बाप को अपना साथी बनाकर चलते. जो भी काम हो तो साकार साथी ना याद आवे, पहले बाप याद आवे. చెక్ करो अपने आप को, చూసుకోండి. ఏదైనా పరిస్థితి వచ్చింది, సమస్య వచ్చింది, ఎవరు గుర్తొస్తారు? మీ సహకారంలో ఉన్నటువంటి మీ భర్త, లేకపోతే మీ పిల్లలు, లేకపోతే మీకు ఎవరు హెల్ప్ చేస్తారు వాళ్ళు గుర్తొస్తారా? ఫస్ట్ బాబా గుర్తొస్తారా? సహకార స్మృతి రాకూడదంట, బాబా గుర్తుకు రావాలంటున్నారు. బాబాను తోడుగా చేసుకోవాలి. సచ్చా మిత్ర भी तो बाप है ना, ऐसे सच्चे साथी का साथ लो तो सहज ही सबसे न्यारा और प्यारा बन जाएगी. ఒక్కొక్కసారి కొంతమందికి ఫ్రెండ్స్ గుర్తొస్తారు. మరి సత్యమైన ఫ్రెండ్ కూడా బాబానే కదా. మరి ఇటువంటి సత్యమైనటువంటి తోడుగా పెట్టుకుంటే సహజంగా అందరితో అతీతంగా ప్రియంగా తయారవుతారు. ఏక్ బాప్ సే లగన్ హే తో నష్టో మోహా హే. ఒక్క బాబాతో మీకు ఆసక్తి ప్రేమ ఉంది అంటే మీరేమవుతారు? నష్టో మోహాగా అవుతారు. ఓం శాంతి.